ముద్రలను సేకరిస్తున్నారు పోలీసులు. విశాఖపట్నం పెందుర్తిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను వైసీపీ నేతలు ఘనంగా నిర్వహించారు. మన్యం జిల్లా పరిశీలకులు చిన అప్పలనాయుడు నేతృత్వంలో మాజీ ఎమ్మెల్యే అన్నంరెడ్డి అదీప్ రాజు సారథ్యంలో వేడుకలు నిర్వహించారు. ముందుగా స్వర్గీయ వైఎస్ఆర్ విగ్రహానికి నివాళులర్పించిన తర్వాత కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా అదీప్ రాజు మాట్లాడుతూ వైఎస్ జగన్ సంక్షేమానికి పెద్దపీట వేసిన నాయకుడని, ఓటమితో ఆగని పోరాటశీలి అని నేతలు కొనియాడారు. వచ్చే ఎన్నికల్లో జగన్ మళ్లీ సీఎం అవుతారని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఇక్కడ విచ్చేసినటువంటి మాజీ శాసనసభ్యులు అన్నవరెడ్డి అదీప్ రాజు గారికి, పెద్దలు ఎంపీపీలు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కోఆపరేటివ్ ప్రెసిడెంట్లు, పార్టీలో వివిధ హోదాల్లో ఉన్నటువంటి పెద్దలందరికీ హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు, నమస్కారాలు. పాలన 5 సంవత్సరాల పాటు చూసాం. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి అంశాలను చూసాం. ఆయన ఏ విధంగా అమలుపరిచాడో చూసాం. ఫలానా తేదీకి ఫలానా స్కీమ్ లాంచ్ చేస్తున్నాం. రాజకీయాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా, ప్రాంతాలకు అతీతంగా అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేసినటువంటి నాయకుడు ఈ దేశంలో ఎవరైనా ఉన్నారంటే ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేస్తున్నాను. నేను ఈవేళ చూస్తున్నాం ఈ కూటమి ప్రభుత్వం. ఆయన ఎలక్షన్ మేనిఫెస్టో ఏమిచ్చారు, ఏం అమలు చేస్తున్నారు ప్రజలంతా గమనిస్తున్నారు. ఎవరేం చేస్తున్నారు అనేది. ఈవేళ తండ్రికి తగ్గ తనయుడిగా రాజశేఖర రెడ్డి